మీ అందరి బ్లెస్సింగ్స్ తో సక్సెస్ఫుల్ గా అమ్మ ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ టైంలో నేనైతే అమ్మ దగ్గర లేను. మా హస్బెండ్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక నేను ఇంటి నుంచి బయలుదేరాను. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా పిల్లల దగ్గర. బయలుదేరుతున్నానే గానీ నా మనసు అయితే అస్సలు బాగాలేదు. అసలు ఆపరేషన్ ఎలా అయ్యిందో, ఆ పెయిన్ ని ఎలా తట్టుకుంటుందో, ఇప్పుడు తన సిచ్యువేషన్ ఎలా ఉందో అని చెప్పేసి అలాగా ఆలోచించుకొని వెళ్ళాను. సడన్ గా అమ్మని చూసేసరికి నాకైతే ఫుల్ గా ఏడుపు వచ్చేసింది. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనని నేను ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో చూడలేదు. అమ్మ కూడా ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నాను, అనవసరంగా ఆపరేషన్ చేయించుకున్నాను అనేసి ఏడుస్తుంది. ఈ బాధ అయితే కొన్ని రోజులే ఉంటుంది, కానీ ఆపరేషన్ చేయించుకోకపోతే లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అనేసి మేమే బలవంతంగా చేయించాము. మాకు తెలిసి మా లైఫ్ లో మా అమ్మ మాకు సేవ చేయడం తప్పితే మేము ఏ రోజు తనకి తినిపించడం తాగిపించడం చేయలేదు. నైట్ ఇడ్లీ పెడదాం అనేసి తీసుకురావడానికి వెళ్ళాను. అసలు ఎక్కడా దొరకట్లేదు. దగ్గర కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాను. అంత నడుచుకొని వెళ్ళాక ఫైనల్ గా ఇడ్లీ దొరికేసరికి అమ్మయ్య అనుకున్నాను. పిల్లల్ని వదిలేసి 3 రోజులు హాస్పిటల్లో ఉంటే వీళ్ళిద్దరు మాత్రం పిల్లల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇంట్లో వంట చేసి పాపకి స్కూల్కి పంపించి మాకు హాస్పిటల్ కి బాక్స్ తెచ్చిచ్చేవాళ్ళు. ఈ విషయంలో మా అమ్మ చాలా లక్కీ అనేసే చెప్పొచ్చు. పాపం మా అక్క అక్కడ ఉందే గానీ తన మనసంతా ఇక్కడే ఉంది. ఆపరేషన్ అయిన నెక్స్ట్ డేనే లెగిచి నడమని చెప్తారు. ఆ రోజు మాత్రం మామూలు నరకం ఉండదు. నా డ్రెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్ లింక్స్ కావాలంటే ఇక్కడ అఫిలియేట్ మీద క్లిక్ చేయండి, కనిపిస్తుంది.